హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'చెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీడియో వచ్చేసి ఈరోజు నేను మటన్ రెసిపీ అయితే చేశాననమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీ వేలో చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా అయితే 2, 3 ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. హోల్ గరం మసాలా, యాలుక్కాయ, లవంగాలు, చెక్క, అవి తర్వాత పసుపు, కారం, ఉప్పు, అల్లం, ధనియాల పొడి, ఉప్పు అయితే పక్కకు పెట్టుకోండి. ముందైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. మటన్‌కి సరిపడా అయితే నూనె వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్నాక ఆనియన్స్ మగ్గడం కోసం అయితే సాల్ట్ వేయండి. సాల్ట్ స్టార్టింగ్‌లో వేయండి ఆనియన్స్‌లో. ఇప్పుడు ఇంక తర్వాత అయితే మటన్‌లో వేయొద్దండి. లాస్ట్‌లో వేయాలి వాటర్ పోసుకున్న తర్వాత. ఇక మటన్‌కైతే కారము, అల్లం పేస్టు, ధనియా, జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మటన్‌కి మంచిగా పట్టేలాగా. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు ఆనియన్స్ వేగిన తర్వాత యాలుక్కాయలు, లవంగాలు, చెక్క, ఆకులు ఉన్నాయి గదా! అవైతే వేసుకోవాలన్నమాట. ముందేస్తే ఏంటంటే అవి కొంచెం నల్లగా అవుతాయని ఎయలేదు. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకున్నాక అల్లం పేస్ట్ గూడా కొంచెం వేసుకోండి. పసుపు గూడా వేసుకోండి. ఇంకా అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని కొత్తిమీర, ఇంకా పుదీనా గూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయిన తర్వాత మటన్ అయితే వేసుకోవాలి. మటన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మటన్నయితే వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ఒక క్లాత్ సహాయంతో గాని, లేకపోతే గరిటెతో గాని మంచిగా అయితే కలుపుకోండి. ఎక్కువ హైలో గ్యాస్ అయితే పెట్టకుండా సిమ్‌లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అందులో నుంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. మంచిగా మటన్ కుక్ అయిన తర్వాతే హాట్ వాటర్ అయితే పెట్టుకోండన్నమాట. హాట్ వాటర్ పెడితే ఏంటంటే మటన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మారకుండా ఉంటుందన్నమాట. ఇలా 10 మినిట్స్‌కొకసారి ఇలా మూత తీస్తూ కలబెట్టుకొని చూస్తూ ఉండాలన్నమాట. అదే పనిగా ఇంగ చూస్తున్నారు గదా! మటన్ ఎలా కుక్ అవుతుందో. మరి వాటర్ అయితే నేనైతే వేయలేదన్నమాట. వాటర్ ఒస్తున్నాయి. ఇంకా మంచిగా కుక్ అయింది. ఆయిల్ అయితే పైకొచ్చేసిందన్నమాట. ఇంకా ఇప్పుడు హాట్ వాటర్ అయితే పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకున్న తర్వాత పుదీనా గాని, గరం మసాలా గాని వేసేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ ఏస్తే ఏంటంటే టేస్ట్ అయితే మారకుండా ఉంటుందన్నమాట మటన్‌కి. చికెన్‌కి హాట్ వాటర్ పోసినా గూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హ్మ్. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఏంటంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు గదా! ఉప్పయితే నేను మధ్యలో ఎక్కడ ఎయలేదు. వాటర్ పోసిన తర్వాతయితే ఏస్తున్నా. మటన్ ఫస్ట్‌లో ఏస్తే ఏంటంటే మటన్ ముక్కకి ఉప్పు పడుతుంది. అందుకని మటన్‌లో లాస్ట్‌లో వేయాలన్నమాట సాల్ట్ వేస్తే. సాల్ట్ ఏసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10, 20 మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత వాటర్ అయితే ఇనుకుతాయన్నమాట. ఇనికిన తర్వాత లాస్ట్‌లో ఇంకా గరం మసాలా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర గూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా వేసుకొని నేనైతే వేస్తున్నాననమాట. ఇంక వేసేసి కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 2, 3 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది. ఇంక ఎలా ఉందన్నది నా మటన్ కర్రీ అయితే చెప్పేసేయండి. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంది. టేస్ట్ అయితే చూసేసాననమాట. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయి. ఏం వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి గనుక చేసి పెట్టారనుకోండి, మళ్ళీ మళ్ళీ చెయ్యండి అని అడుగుతారు. మటన్ అయితే ఎంతంటే అంత టేస్టీగా ఉంది. ఇదండి వీడియో వచ్చేసి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వీడియో చూసి చాలా మంది లైక్ అయితే చేయట్లేదు. లైక్ అయితే చేయండి. ప్లీజ్ అండి. ఈ వీడియో కోసం చూసినందుకు చాలా చాలా థాంక్ యూ అండి.